శివాయ గురువే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. చాలా మందికి దాంపత్య జీవితం అనేటువంటిది సుఖమయంగా ఉండట్లేదు. అంటే పెళ్ళైన తర్వాత నుంచి మాటలు సరిగ్గా లేకపోవటం కానీ, లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి దూరం అయిపోవటం కానీ, లేకపోతే దూరంగా ఉండటం కానీ, ఇలా సరైనటువంటి ప్రేమ లేకపోవటం కానీ, లేకపోతే మూడో వ్యక్తులకి ఆకర్షితులు అవ్వటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి మధ్యన అన్యోన్యత అనబడేటువంటివి ఏమాత్రం కూడా లేకుండా ఉంటుందన్నమాట. మీతో ఉండేటువంటి ఒక మనసు కానీ, ఉండాలి అనిపించేటువంటి ఒక ప్రేమ కానీ వాళ్ళకి లేకపోవటం ఇట్లాంటివి అనమాట. కాబట్టి ఇప్పుడు శ్రీ త్రిపుర సుందరి అమ్మవారు శ్రీ విద్య నుంచి చెప్పబడినటువంటి ఒక చక్కటి మంత్ర పరిహారం నేను మీకు తెలియజేస్తాను. ఇది తప్పనిసరిగా క్రమంగా కనుక మీరు చేసినట్లయితే కనుక దీని నుంచి అద్భుతమైన శుభ ఫలితం ఉంటుంది. ఎటువంటి ఫలితం ఉంటుంది అంటే, దూరం అయిపోయినటువంటి మీ యొక్క జీవిత భాగస్వామి దూరంగా ఉంటున్నారు, సరిగ్గా మాటలు లేవు, ప్రేమ లేదు, ఇబ్బందులు పడుతున్నారు, మీ ఇద్దరి మధ్యన కూడా చికాకులు అనేటువంటివి ఉన్నాయి. అయితే ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి దాంపత్య సమస్యలు వీటి నుంచి అన్నిటి నుంచి కూడా తొలగిపోయి క్రమముగా మీ యొక్క జీవిత భాగస్వామిలో మార్పు అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో చెయ్యండి. మార్పు అనేటువంటిది వచ్చి విపరీతమైనటువంటి ప్రేమ, అనురాగము, ఆప్యాయత, అభిమానము, గౌరవము ఇవన్నీ కూడా కలిగి మళ్ళీ సుఖకరమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి జీవితాన్ని మీరిద్దరూ కూడా కలిపి సుఖము, ఆనందం అనేటువంటి మీ యొక్క జీవితంలో ఉంటాయన్నమాట ఖచ్చితంగా. మరి దీనికోసం మనం ఏం చెయ్యాలి? ఏదైనా సరే ఒక లక్షవారం నాడు కానీ, లేకపోతే శుక్రవారం నాడు కానీ, ఈ యొక్క 2 రోజుల్లో ఎప్పుడైనా సరే ఇది మీరు మొదలు పెట్టచ్చు. శుచిగా, శుభ్రంగా, చక్కగా స్నానం ఆచరించండి. ఉదయం 6 నుంచి 7 మధ్యలో ఈ యొక్క పరిహారాన్ని చెయ్యటానికి ప్రయత్నించండి. ఒకవేళ కుదరకపోతే 8 లోపు అయినా సరే ప్రయత్నించండి. 7 వరకు, 6 నుంచి 7 కుదరకపోతే 8 లోపు అయినా సరే ఈ యొక్క ప్రక్రియని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. లక్షవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ మొదలు పెట్టాలి. అయితే శుభ్రంగా చక్కగా స్నానం అనేటువంటిది పూర్తి చేసుకున్న తర్వాత మీ యొక్క పూజా మందిరంలో చక్కగా దగ్గరికి వచ్చి చక్కగా ఏదైనా కూడా ఒక ఆసనం అనేటువంటిది వేసుకోండి. కటిక నేల మీదన కూర్చోకూడదు. ఏదైనా సరే ఒక ఆసనం అనేటువంటిది వేసుకుని కూర్చొని అమ్మవారికి చక్కగా బాలా త్రిపుర సుందరి అమ్మవారు, లేకపోతే లలితా త్రిపుర సుందరి అమ్మవారు, ఇవేమీ కూడా లేకపోతే పార్వతీ అమ్మవారు, ఏదో ఒక చిత్రపటం కానీ ఆ యొక్క ఫోటో అనేటువంటిది మీ యొక్క ఇంట్లో అనేటువంటిది ఉండాలి. బాలా త్రిపుర సుందరి అమ్మవారు కానీ, లలితా త్రిపుర సుందరి అమ్మవారు కానీ, లేకపోతే పార్వతీదేవి కానీ ఈ యొక్క పటం అనేటువంటిది ఉంటుంది కదా. అమ్మవారికి చక్కగా నమస్కారం చేసుకుని ఆవు నేతితో దీపం అనేటువంటిది వెలిగించండి. దీపం వెలిగించడానికి దీపం కుందులు మాత్రం వెండివి కానీ, లేకపోతే రాగితో తయారు చేయబడినటువంటి కుందులు కానీ ఉంటే కనుక మంచి ఫలితం అనమాట. అయితే ఆవు నేతితో దీపం అనేటువంటిది వెలిగించండి. వెలిగించిన తర్వాత మీ యొక్క జీవిత భాగస్వామి, అది పురుషుడైనా అవ్వచ్చు, స్త్రీ అయినా అవ్వచ్చు, మీ యొక్క జీవిత భాగస్వామి వారి యొక్క ఫోటో, చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీపిచ్చి ఉంచుకోండి. లేకపోతే ఉంటే మీరు వాడుకోవచ్చు. ఆ యొక్క ఫోటో అనేటువంటిది దీపం వెలిగించుకున్న తర్వాత అమ్మవారి యొక్క పటానికి ఆంచి అమ్మవారి యొక్క పటం వద్ద పెట్టండి, ఆయన యొక్క పాదాల దగ్గర. ఆ విధంగా ఫోటో అనేటువంటిది పెట్టండి. అయితే ఇప్పుడు ఈ విధంగా చేసిన తర్వాత చక్కగా పాలల్లో పంచదార కలిపినటువంటి పాలు అమ్మవారి యొక్క ముందర పెట్టండి నైవేద్యంగా. అర్థమైందా? ఒకవేళ ఆ యొక్క శక్తి అనేటువంటిది లేనటువంటి వాళ్ళు చిన్న బెల్లం ముక్క పెట్టచ్చు, లేకపోతే అరటిపండు కానీ, ఇంట్లో ఏవైనా కూడా ఫ్రూట్స్, పళ్ళు ఏమైనా ఉంటే ఒక పండు ఏదైనా కూడా నైవేద్యంగా పెట్టచ్చు. ఏదైనా సరే పెట్టవచ్చు. మీ దగ్గర ఏముంటే అది, పళ్ళు అయినా సరే కనీసం నైవేద్యంగా అమ్మవారికి సమర్పించండి. సమర్పించిన తర్వాత జాజి పువ్వులు కానీ, మల్లె పువ్వులు కానీ, చామంతులు కానీ ఈ యొక్క పుష్పాలని అమ్మవారికి చక్కగా అలంకరించి సమర్పించండి. మీరు వెలిగించి పెట్టుకున్నటువంటి దీపం చుట్టూరా కూడా ఆ యొక్క పువ్వులతోని చక్కగా అలంకరించండి. అలంకరించిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఆ యొక్క త్రిపుర సుందరి అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ యొక్క కోరిక అనేటువంటిది చెప్పుకోండి. ఒకవేళ మీ యొక్క జీవిత భాగస్వామి మీ నుండి దూరంగా ఉన్నారు, వదిలిపెట్టి వెళ్ళిపోయారు, లేకపోతే ప్రేమ లేదు, మాటలు లేవు, ఎడబాట్లు అనేటువంటివి ఉన్నాయి, మీ సమస్య ఏదైతే అది నివారించి వారి యొక్క జీవిత భాగస్వామి ఆ విధంగా రావాలి, ఆ విధంగా నన్ను చూసుకోవాలి, ఆ విధంగా మా యొక్క సఖ్యత అనేటువంటి ప్రసాదించు, ప్రేమానురాగాలు అనేటువంటి ప్రసాదించు అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా నమస్కారం చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి మంత్రాన్ని అలాగ అమ్మవారిని చూసి దండం పెట్టుకుని జపం అనేటువంటిది మొదలు పెట్టండి. ఆ యొక్క మంత్రం అనేటువంటిది తెలియజేస్తున్నాను, వినండి. ఓం ఐం క్లీం సౌః శ్రీ మహాత్రిపుర సుందరీ దేవ్యై నమః.
ఓం ఐం క్లీం సౌః శ్రీ మహాత్రిపుర సుందరీ దేవ్యై నమః. విన్నారు కదా, ఇది ఆ యొక్క మంత్రము. ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి. జపం కోసం రుద్రాక్షమాల వాడచ్చు ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే మళ్ళీ ఈ మాల వాడచ్చా ఆ మాల వాడచ్చా అని దయచేసి అడగవద్దు. ప్రత్యేకంగా ఒకటి దాని గురించే చెప్పాము, ఇంకా మిగతా దేని గురించి కూడా చెప్పలేదు అని అంటే దాని అర్థం అది మాత్రమే వాడాలి అని అర్థం. ఎందుకంటే ఇది నేను కనిపెట్టినవి కావు, చెప్పబడినటువంటివి, శాస్త్రాల్లో ఉన్నటువంటివే నేను మీకు తెలియజేస్తున్నాను. నా ఇష్టానుసారం నేను వాటిని మార్చలేను కాబట్టి. రుద్రాక్షమాలు ఉన్నటువంటి వాళ్ళు దాంతో చెయ్యొచ్చు, లేనటువంటి వాళ్ళు వేళ్లతో లెక్క పెట్టుకోవచ్చు. అర్థమైందా? వేళ్లతో లెక్క పెట్టుకుంటూ ఆ యొక్క సంఖ్య 108 సార్లు చప్పున చెయ్యాలన్నమాట. 108 కన్నా ఎక్కువ ఒకవేళ చేసేసినా పర్వాలేదు, నష్టమేమీ కూడా లేదు. ఈ విధంగా జపం అనేటువంటిది పూర్తి చేయండి. జపం అనేటువంటిది పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి చక్కగా ఆరతి అనేటువంటిది ఇచ్చుకోండి. చక్కగా కర్పూర పుల్ల వెలిగించి ఆరతి అనేటువంటిది ఇచ్చుకోండి. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఫోటో అనేటువంటిది అక్కడే అదే విధంగానే ఉండనివ్వండి. ఒక జాము గడిచిన తర్వాత అంటే మధ్యాహ్నం తర్వాత ఎప్పుడైనా సరే మీరు నైవేద్యంగా పెట్టినటువంటి ఆ యొక్క పళ్ళు కావచ్చు, ఆ యొక్క పాలు కావచ్చు, అవి మీరు తీసుకుని వాడుకోవచ్చు, మీరు స్వీకరించవచ్చు. ఈ విధంగా చెయ్యండి. తప్పనిసరిగా ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది తప్పకుండా వరుసగా కనీసం 11 రోజులు మినిమం చెయ్యాలి. వరుసగా మొదలు పెట్టినటువంటి రోజు నుంచి ఈ యొక్క 11 రోజులు కూడా ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది పూర్తయ్యేంత వరకు మాంసాహారం, మద్యపానం, ధూమపానం వంటివి చేయకూడదు. అర్థమైందా? ఇవి మాత్రమే నియమాలు. ఇవి పాటించి మీరు ఆచరించవచ్చు. వరుసగా 11 రోజులు చెయ్యాలి. పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటే, చాలా బలంగా ఉంటే, ఇంకా చాయి దూరం అయిపోయారు, ఏవో కూడా గొడవలు జరిగిపోయి ఎక్కడో ఉంటున్నారు, చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంటే కనుక డోసేజ్ అనేటువంటిది సరిపోవాలి కదా. ఒక మనిషికి దానికి రోగానికి తగ్గట్టుగా ఒక టాబ్లెట్ అనేటువంటిది వేస్తే తగ్గుతుంది. విపరీతంగా ఇంకా భయంకరమైనటువంటి రోగంతో వాడు బాధపడుతున్నాడంటే దానికి తగ్గట్టుగా వాడు తీసుకోవాల్సిన ట్రీట్మెంటు, ఆ యొక్క డోసేజ్ అనేటువంటిది ఇంకా పెరుగుతుంది. అప్పటికి ఇంకా తగ్గలేదని అంటే ఇంకా డోసేజ్ అనేటువంటిది పెంచుతారు. ఇది కూడా అంతే అనమాట. మినిమం 11 రోజులు అయినప్పటికీ కూడా ఇంకా మీ యొక్క పరిస్థితి తీవ్రమైనటువంటి పరిస్థితి అయితే కనుక 21 రోజులు. ఇది ఇంకా శక్తివంతంగా ప్రభావితంగా పనిచేస్తుంది అనమాట. 21 రోజుల పాటు చేస్తే ఇంకా కూడా చాలా శక్తివంతంగా ప్రభావితంగా ఇంకా పని చేయాలి, ఇంకా తిరుగులేనటువంటి విధంగానంటే ఇవే నియమాలు ఇవన్నీ కూడా పాటిస్తూ 41 రోజుల పాటు కూడా చెయ్యాలి. ఇంకా వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఎట్టి పరిస్థితుల్లోని మీకు కొన్ని నెలల నుంచి కాంటాక్ట్ అనేటువంటిదే లేదు, అయినా సరే మళ్ళీ మీరు కోరుకుంటున్నారంటే ఈ యొక్క ప్రక్రియని కనీసం మీరు 41 రోజుల పాటు చేయడానికి ప్రయత్నించాలన్నమాట. ఈ విధంగా మీరు ఆచరించాలి. దీనివల్ల ఏంటి అంటే మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి మధ్యన ఉన్నటువంటి కలహాలు, గొడవలు, చికాకులు అన్నీ కూడా తొలగిపోయి విపరీతమైనటువంటి ప్రేమానురాగాలు, ఇష్టత, అభిమానం ఇవన్నీ కూడా ఏర్పడి సఖ్యత అనేటువంటిది ఉండి మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో సుఖంగా, సంతోషంగా, ప్రేమపూర్వకమైన జీవితం గడిపేటువంటి విధంగా ఈ యొక్క పరిహారము దారి తీస్తుందన్నమాట. అర్థమైంది కదా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.